డ్రెస్ కర్టసీ బై సంప్రద శారీస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పొదుపు చేయటం, రోజువారీ పొదుపు కానీ లేకుంటే ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు వచ్చిన జీతంలోంచి కొంత పొదుపు చేయటం, ఏదైనా బిజినెస్ చేసినప్పుడు పొదుపు చేయటం, రకరకాలు ఉంటాయి కదా. మనం రోజువారీ పొదుపు గురించి మాట్లాడుకుందాం. రోజుకి ఇంత, రోజుకి ₹1, ₹2, ₹5, ₹10, ₹100, మన శక్తి మేర అలా పొదుపు చేసుకుంటూ పోతే ఒక అమౌంట్ అనేది కనిపిస్తుంది కొన్ని రోజులకి. దాన్ని ఏదన్నా ఒక మంచి అవసరానికి వాడుకోవచ్చు. బహుశా మీకు తెలిసే ఉండొచ్చు, మనము తిరుపతి వెళ్ళేటప్పుడు ఒక హుండీ పెట్టుకొని దాంట్లో వేసుకుంటాం డబ్బులు. వచ్చే సంవత్సరం వెళ్తామనగా ఇప్పటి నుంచే పొదుపు చేసుకుని ఆ డబ్బులే ఖర్చు పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు అలా కాకుండా మామూలుగా మన అవసరాల కోసం పొదుపు చేయటం, ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలి? చాలా ఉపయోగాలు అయితే ఉంటాయని తెలుసు కానీ బట్ ప్రాక్టీస్ ఎలాగా అంటే జనాలు చాలామంది చేస్తూ ఉంటారేమో అని అనిపిస్తుంది. ఇది అంటే పొదుపు ఎప్పుడు కూడా బాగా రోజుకి రేపటి కోసం ప్లాన్డ్గానే ఉండాలి. మనం చీమలు ఏం చేస్తాయంటే వర్షాకాలం కోసం ఎండాకాలం అంతా పనిచేస్తాయి. అవును అవును. వానల్లో దొరకదు కాబట్టి ఫుడ్. మనుషులు కూడా అంతే. అయితే రేపటి మీద ఆశతోటి ఇవాళ పని మానుకోకూడదు. ఇవాళ మాడి రేపొద్దున తినడం కోసం దాచకూడదు. ఇవాళ తింటూ రేపటి కూడా దాచుకోవాలి. తప్పనిసరిగా ఎవరికైనా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా పొదుపు అవసరమే. మనకి విపత్కర పరిస్థితులు రావచ్చు, అవసరాలు రావచ్చు, ఏవో ఇబ్బందులు రావచ్చు, లేదా మన ఫ్యూచర్ ప్లాన్కి ఎక్కువ డబ్బు అవసరపడవచ్చు. మనం మొదటి నుంచి పొదుపు చేసుకుంటూ వెళ్తేనే బాగుంటుంది. అయితే ఈజీ మెథడ్ ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే, మేము కూడా చేసేవాళ్ళం, వారానికి ఇంత అమౌంట్ అని పక్కన పెడుతుండేవాళ్ళం. వారంలో ఒక 400 అలా పెట్టేవాళ్ళం. ఇది ఎప్పటి సంగతి? నేను 90s చివరిలో, అంటే 2000 కంటే ముందు సంగతి చెప్తున్నా. ఓకే. 93, 95, 96 ఆ రోజుల్లో వారానికి 400 పక్కన పెట్టామనుకో, 4 వారాలకి 4 1600 అవుతుందా? అట్లా 3 నెలలు 4 నెలలు అయ్యేసరికి అది ఒక 5-6 వేల రూపాయలు కనపడుతుంది. ఏదైనా ఒక చిన్న ట్రిప్కి వాడుకునేవాళ్ళం. అదొక ఆలోచన. రోజు ఓ ₹100 పక్కన పెట్టడం, రోజు ఓ ₹10 పక్కన పెట్టడం, రోజు ₹1 పక్కన పెట్టడం, ఇలాంటివి చేయొచ్చు మన సంపాదనని బట్టి. అంతే కదా. మామూలుగా మనం ఏం చేస్తామంటే, ఈ హుండీలు ఏమన్నా ఒక బాక్స్ పడేసి బ్యాగ్లో ఉన్న చిల్లరంతా ఎత్తి అందులో వేస్తుంటాం. జేబులు ఖాళీ చేస్తాము, వాషింగ్ మిషన్లో వేయడానికి, ఉతుక్కోవడానికో. అప్పుడు ఆ చిల్లర తీసి ఆ డబ్బాలో వేసి ఆ డబ్బాలో నుంచి చిల్లర వాడుకుంటూ ఉంటాం. అవును, సహజంగా ఇంట్లో అందరి ఇళ్లలో చేసేది. పిల్లలకి నెలకి ఇంతని డబ్బులు ఇస్తే వాడు కిడ్డీ బ్యాంకులో దాచుకుంటాడు. వాడుకోవడానికి కొంత, కిడ్డీ బ్యాంకులో దాచుకోవడానికి కొంత కూడా ఇస్తాం. కొంతమంది పిల్లలకి అట్లా అలవాటు ఉంటుంది. మనమే చిల్లరిచ్చి వాడి కిడ్డీ బ్యాంకులో వేసేసుకుంటుంటారు. మీ అమ్మాయి అయితే నీ పర్సు నుంచి కూడా తీసి వేసేస్తుంది కదా. చిల్లర కనపడితే. చిల్లర కాదు రమ్మగారు, చిల్లర వరకు అయితే అది మనం ఎప్పుడు మా మాట, మీరు చిల్లర అంటున్నారు, ఇప్పుడు పెద్ద పెద్ద నోట్లే వేసేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనం పొదుపు ఎలా చేయాలి? ఇది హౌస్ వైఫ్స్ కానీ, సుమారైన చిన్న ఉద్యోగాలు ఉన్నవాళ్ళు కానీ, పెద్ద ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు ఇళ్లలో చేసుకునే వ్యాపారాలకు కూడా ఇది చాలా బెస్ట్ మెథడ్గా ఉంటుంది. వాళ్ళకి చేతుల్లో డబ్బులు తిరుగుతూ ఉంటాయి కదండి, ఏ రోజుకి ఆ రోజు వస్తూ ఉంటాయి కదా. వాళ్ళకి మీరు అన్నట్లు బాగుంటుంది, బెస్ట్ మెథడ్ ఇది. సంవత్సరానికి పొదుపు చేసుకోవచ్చు, నెలవారీ పొదుపు ఐడియా కూడా చేయొచ్చు. మన దగ్గర 2-3 ఐడియాలు ఉన్నాయి. ఎవరికి ఏది వర్కౌట్ అయితే అది చేయటం. ఇవాళ ₹1, రేపు ₹2, ఎల్లుండి ₹3, లేదా 1, 2, ₹5 కాయిన్స్ ఉండాలిగా మన దగ్గర. ₹5, తర్వాత ₹10, తర్వాత రోజున 2 10, 20 నోటు కూడా ఉంది, తర్వాత 50, తర్వాత 100. నువ్వు వేయగలిగి 100 పెంచగలిగితే తర్వాత రోజు 200, తర్వాత 300, 400 చొప్పున కూడా వేసుకుంటూ వెళ్ళచ్చు. మన శక్తి మేర, మన శక్తి, మనకి రోజువారీ వచ్చే ఇన్కము, మన బ్యాగుల్లో ఉండే డబ్బులు, మన ఖర్చులో 2000 నోటు 500 నోట్లో వాడేగా మిగిలిన చిల్లరుంటే వాటిని ప్లాన్డ్గా చేయొచ్చు. దీనికి ఏంటంటే ఒక క్యాలెండర్ మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్గా డబ్బులు పొదుపు అవుతుంది. ఇంకా ఈజీ మెథడ్ చూద్దాం. ₹10, ₹10, ఇవాళ 10, రేపు 20, ఎల్లుండి 30. ఇది ఎలా చేస్తాం? రేపు March 1 వస్తుందా, నెల మొదటి రోజు వస్తుందా, మొదటి రోజున క్యాలెండర్లో టిక్ పెట్టుకోండి. ఒక అంకె కనిపిస్తోంది 10 వేయండి, రెండో అంకె కనిపిస్తోంది 20 వేయండి, మూడో అంకె కనిపిస్తుంది 30 వేయండి. టిక్ పెడుతుంటే మనకి 4 పక్కన 0 పెట్టాలని మనకు తెలుస్తుందా? 10 తర్వాత నుంచి డబల్ చేయాలి, జ్ఞాపకం పెట్టుకోండి. 10వ రోజుకి మనం ₹100 వేస్తాం. 11వ రోజు 11వ తారీఖుకి 110. 12వ రోజుకి 120.
మీరు ఇలా రోజు 10 రూపాయల చొప్పున పెంచుకుంటూ అమౌంట్ రోజుకి 10 వేస్తే ఎంత అవుతుంది? నెలకి 300 అవుతాయి. అవును. మనం ప్రతిరోజు అంకెని పెంచుతాం పెంచుతాం కదా. చేస్తాం కదా. నెల తిరిగేసరికి 4650 రూపాయలు ఇంచుమించుగా అవుతుంది. ఉమ్. మళ్ళీ మనం నెల మొదలు పెట్టినప్పుడు మళ్ళా 10 తోటే స్టార్ట్ చేయండి. అవును, అప్పుడు కన్ఫ్యూజన్ మీకు లేకుండా కన్ఫ్యూజన్ ఉండదు, అమౌంట్ చాలా అయిపోదు. ఎందుకంటే 30వ రోజున మీరు వేసేది 300. 30వ రోజుకి ముందు రోజున 290 వేశారు. దీనికి 10 నోట్లు పెట్టుకోవాలి కదండి. మా దగ్గర 50లు ఉన్నాయి. ఇలాంటివి మాత్రం నన్ను అడగండి, అవన్నీ మీరు ప్లాన్ చేసుకోండి. పొదుపు చేయాలన్న ఆలోచన ఉంటే ప్లాన్ చేసుకోవాల్సిందే. ఇది పర్వాలేదు, కొంచెం మధ్యతరగతి కుటుంబాల్లో చేయగలిగేది. మీకు తెలియకుండానే నెల తిరిగేసరికి 4600 పై మాటే మీకు కనపడుతుంది. మీరు కదపదలుచుకోలేదు ఆ డబ్బుల్ని. ఆ బాక్సో, ఆ పర్సో, ఆ బ్యాగో దాన్ని అలాగే ఉంచండి. మళ్ళీ నెల మొదలు పెట్టండి. 1వ తారీఖు 10 రూపాయలు, 2వ తారీఖు 20 రూపాయలు. మీరు 4, 12, 48,000 ప్లస్ 4, 12 ఆర్లు 50,000 రూపాయలు మీకు కనపడతాయి ఈజీగా. పెద్ద కష్టం లేకుండా ఈ పొదుపు ఉద్యమం అనేది ఏంటంటే, మీరు ఒక క్యాలెండరు, దాని లెక్క మళ్ళీ వచ్చే సంవత్సరపు క్యాలెండర్ దాకా చేయండి. ఈ 50,000 మీరు చాలా సులువుగా దీన్ని ఒక ట్రిప్కి, ఒక వస్తువుకి, ఒక పిల్లల చదువుకో, ఒక కోర్సుకో, దేనికైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఈజీ మెథడ్ ఇంకోటి చెప్తాం. ఇప్పుడు ఈ 10 రూపాయల ఐడియా నాది. ఫణి చెప్పాడు మనకు ఒక ఐడియా, రూపాయి ఐడియా చెప్పాడు కదా. రూపాయి ఐడియా చెప్పాడు. రూపాయితోటి కూడా సంవత్సరం తిరిగేసరికల్లా 60,000 రూపాయలు వస్తాయంటాడు తన క్యాలిక్యులేషన్. రూపాయి డబల్ చేయటం. 2 రూపాయలు, ఒక రూపాయి, తర్వాత 2 రూపాయలు, తర్వాత 5 రూపాయలు, తర్వాత 10 రూపాయలు, తర్వాత 20, తర్వాత 40, అట్లా వేసుకుంటూ వెళ్ళమంటాడు. నా ఈజీ మెథడ్ ఏంటంటే, మనకి 10లు సులువుగా ఉంటాయి. రోజులు గడిచే కొందుకి అమౌంట్ చాలా పెద్దదైపోతుంది. నెల చివరికి మీరు వేయాల్సింది 300 కదా. పెద్ద కష్టం కాదు. ముందు రోజు 300 వేసాం, దాని ముందు 290 వేసాం అంటే దాదాపుగా 200 దాటిన దగ్గర నుంచి మనం 300కి దగ్గరగానే అమౌంట్స్ వేస్తూ ఉంటాం. ర్యాండమ్గా ఎంతో కొంత చేతికొచ్చింది వేసి పక్కన పెట్టేవాళ్ళు విధానం ఒకటి. ప్లాన్డ్గా ఇలా గనక వెళ్తే మీరు సంవత్సరం తిరిగేసరికల్లా మీకు నెల తిరిగేసరికే 4,000 చిల్లర కనిపిస్తుంది. సంవత్సరం చివరికి 50,000 కనిపిస్తుంది. ఒక చిన్న బర్త్డే పార్టీ ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు. చిన్న ఫంక్షన్స్ కూడా వెళ్ళిపోతాయి అందులో. ఇలా భార్యాభర్త ఇద్దరికీ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఇద్దరూ కలిసి ఇట్లా ప్లాన్ చేసుకుంటే 1,00,000 రూపాయలు మీరు ఎవ్వరికి ఏ డివిడెండ్ ఏవి ఇవ్వకుండా, దేవుడి పాటలు అవి ఇవ్వక్కర్లేకుండా మీ డబ్బులే మీరు ఇబరాయి పాడేసి పక్కన పడేసి ఉంటే, నువ్వు పాత హ్యాండ్ బ్యాగులు ర్యాకుల కింద, తర్వాత ఏమో డబ్బులు అక్కడ ఇక్కడ పెట్టే అలవాటు ఉన్న చోట తీస్తే 10లు ఒక 20-30 తేలుతాయి. హ్యాండ్ బ్యాగ్లో నలిగిపోయిన 10 రూపాయలు 7-8 ఉంటాయి ప్రతి వాళ్ళకి. వీటన్నిటినీ పొదుపు చేయండి, ఈజీగా అవుతుంది. ప్రతి నెల ఇంత అమౌంట్ పక్కన పెట్టాలి అంటే, మనం మొదట జీతం రాగానే 500 1000 పెట్టామనుకుంటాం పక్కన, 1000 రూపాయలు మన పొదుపు అని. ఆ 1000 రా అంటూ ఉంటుంది. ఏ అవసరం వచ్చినా 1000 కనిపిస్తుంది. అదే నువ్వు రోజు 100 చిన్న డబ్బులు తీస్తున్నావు అనుకో, అది నీకు కనపడదు. అవును, 1000 పక్కకు పెట్టేసిన భావన ఉండదు, భావనే ఉండదు, ఈజీగా ఉంటుంది. చక్కగా ఒక అవసరానికి ఒక ట్రిప్, ఒక వస్తువుకి, ఆడపిల్లలు ఉన్నారనుకోండి వస్తువులు కావాలి కదా. అవును, ఇప్పుడు ఇంత చేయలేకపోతాం, ఇంత కూడా చేయలేమండి, కొంతే చేయగలుగుతాం. మీ దగ్గర 100 ఉన్నప్పుడు 100 వేయండి, 10 ఉన్నప్పుడు 10 వేయండి. ఖచ్చితంగా ఒక నోటు బ్యాగ్లో పెట్టాలని పెట్టుకోండి. ఎక్స్ట్రా 500 తీసాం, వాడాం, ఒక 70 రూపాయలు 80 రూపాయలు చిల్లర ఉంది. ఆ 70-80 దేనికో ఉంటుంది అనుకోదు, ఈ 70-80ని ఆ బ్యాగ్లో పెట్టండి. ఏముందిలే 10 రూపాయలే కదా అన్న ఆలోచన వస్తుంది. అదే, కానీ ఆ 10 పెట్టుకుంటే మీరు అన్నట్లు చూడండి 4,000 పైచిలకు వచ్చేస్తుంది. అవును, చినుకులన్నీ కలిసి పెద్ద సముద్రం అవ్వదు, పెద్ద నది అయ్యి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్తుంది. ప్రధానమైంది మీకు కావాల్సింది ప్లానింగ్, అవసరం. ఈ బ్యాగ్లో ఈ డబ్బు ఈరోజు ఖచ్చితంగా పెట్టాలన్న నియమం. ఖర్చుల మీద అదుపు వస్తుంది జయ దీంతో. నిజం గారు, ఖర్చు మీద అదుపు వస్తుంది. 10 కదా అనిపించదు, 10 మనం బ్యాగ్లో పెట్టాలి కదా. మనం సాధారణంగా ఎలా చేయాలంటే, పొదుపులో భాగంగా ఒక చిన్న టిప్, నా ఐడియా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక 4-5 వస్తువులు కనపడ్డాయి, కనిపించినాయి, మనం 2-3 కొనుక్కున్నాం. ఒకటి ఇప్పుడు అవసరం లేదు, 10 రోజుల తర్వాత అవసరం.
దాన్ని ఇప్పుడు ఎందుకు కొనుక్కోవటం మనం అయితే ఏం ఆలోచిస్తారంటే కొంతమంది 10 రోజుల తర్వాత అయినా కొనాలి కదా, అంట అదేదో ఇప్పుడే కొనుక్కోవచ్చుగా అంటారు. అని ఆలోచిస్తారు. పోస్ట్ పోన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటారు? నేను చెప్తాను. పోస్ట్ పోన్ చేయటం తర్వాత వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ 10 రోజుల తర్వాత అసలు ఆ వస్తువు అవసరమే రాకపోవచ్చు మీకు. అది వస్తే కొనుక్కో ఆ రోజే, ఆ, అప్పుడే కొనుక్కుంది. కానీ మీరు సూపర్ మార్కెట్లకి వాటికి వెళ్ళినప్పుడు, సూపర్ బజార్కి వెళ్తామా, ఎన్ని అనవసరమైనవి కొంటామో జయ. అదే మనం ఇంట్లో లిస్ట్ రాసుకుని పట్టుకెళ్ళి షాప్లో ఇస్తాను చూడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాస్తాం, చాలా పొదుపు అవుతుంది. అవును. మనం సూపర్ బజార్ వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్తామా, ఊరికే తోచక తిరుగుతాం. పిల్లలకి లంచ్ బాక్స్ కనిపిస్తే అది వేసేస్తాం. చాలా బాగుంది, మనకు అసలు అవసరం లేదు. అవును. ఇంట్లో లంచ్ బాక్స్ ఉంది కానీ పిల్లాడు అది చూస్తే అడుగుతాడు. మనకు కూడా కొంతమందికి ఆడవాళ్ళకు టెంప్టింగ్ ఉంటుంది, మగవాళ్ళకు కూడా ఉంటాయి, అందులో అనుమానం వెళ్ళలేదు. వాళ్ళకి ఉంటాయి. పర్ఫ్యూమ్స్ మన దగ్గర ఆల్రెడీ ఉంటే కొత్తవి కొనద్దు. నెయిల్ పాలిష్లు నీ దగ్గర 10 ఉంటే మళ్ళీ ఇంకోటి కొనద్దు. ఇవన్నీ పొదుపులే. కొండం మానేస్తే పొదుపేనమ్మా అది. వచ్చే నెల అవసరం, నేను నెక్స్ట్ మంత్ తిరుపతి వెళ్ళాలి, నాకు అప్పటికి కావాలి, ఆ రోజు కొనుక్కుంటాను. ఈ లోపల తిరుపతి ప్రయాణమే పోవచ్చు, నందో రాజా భవిష్యత్తు, లేదా ఎవరన్నా గిఫ్ట్ తెచ్చి ఇచ్చచ్చు మనకి ఆ వస్తువు. ఎందుకు అనవసరంగా ఇప్పటి నుంచి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం, అంతేనా? అంతే. మీరు ఈ పొదుపు ప్లాన్ ₹1 నుంచి స్టార్ట్ చేస్తారా, ₹10 నుంచి స్టార్ట్ చేస్తారా, ₹100 కూడా మీ ఇష్టం. చేయటం ఇంపార్టెంట్. 100 ఇవాళ 100, రేపు 200, ఎల్లుండి 300, తర్వాత 400 పెట్టదలుచుకున్నా సరే, ఎంత పెద్ద అమౌంట్ అవుతుందో. నెల తిరిగేసరికి 30వ రోజున మీరు ₹3000 వేయాల్సి వస్తారు. ఒక్క 100 చొప్పున పెంచిన లెక్క పెట్టుకోండి. 3500 ప్లస్ 2900 అట్లా, ప్లస్ 2800 ప్లస్ 2700 వేసుకోండి క్యాలిక్యులేటర్లో, ఎంత అమౌంట్ కనపడుతుందో తెలుస్తుంది. కానీ రమగారు, ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా శాలరీలో ఒక అమౌంట్ తీసి అలా ర్యాండమ్గా వేసుకోవటం మంచిదంటారా, రోజుకి ఇంత అని వేసుకోవటం కరెక్ట్ అంటారా? ఏది అంటే ఇది తక్కువ అనిపిస్తుంది, పెద్ద బాధ అనిపించదు, ఒకేసారి వేస్తుంటే అబ్బా ఇంత వేసామా అన్న ఫీల్ కూడా ఉంటుంది. ఏది ఈజీగా ఉంటుంది అంటారు? ఇప్పుడు జనరల్గా అందరూ చేస్తారు, రికరింగ్ డిపాజిట్లలో పెడతారు, ఎవరైనా చేసేది. తర్వాత కొంత సేవింగ్స్ అకౌంట్లలో పెట్టుకుంటారు. ఇది సరదాగా చేయండి, ఇది ప్లస్ అవుతుంది మనకి. ఖర్చులు తగ్గుతాయి, ఖర్చులు తగ్గుతాయి. నీకు అనవసరమైన వస్తువులు కొనరు మీరు, మీకు అదుపు వస్తుంది. ప్రధానంగా మనకి ఖర్చు మీద అదుపు ఏర్పడుతుంది. మీరు రెగ్యులర్గా చేసే ఆ రికరింగ్ డిపాజిట్లు నెల తిరగంగానే కట్టేసేవి, రెంట్లు, కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, ఈ వ్యవహారం అంతా వెళ్ళిపోతుంది. ₹1000 తీసి పక్కన పెట్టేస్తారు, దానికి అంటే బ్యాంకులో వేయాల్సింది వేసేయండి. పిల్లల పేరుని వేసేవి ఉంటాయి కదా, అవి వేసేసుకోండి. మిగిలిన డబ్బులు మీ దగ్గర ఉండే ఖర్చుల్లో ఉండే డబ్బులతోటి చెప్తున్నా, మీరు ₹1, ₹2, ₹5 దేనితోటన్నా స్టార్ట్ చేసుకోండి. మీ శక్తిని బట్టి, మీ దగ్గర ఆడే డబ్బులను బట్టి, లేదా మీకు వ్యాపారంలో ఉండే సంపాదనని బట్టి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మగవాళ్ళు వ్యాపారస్తులు, ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు, డబ్బులు వస్తూనే ఉంటాయి ఆడవాళ్ళ చేతికి. మీరు ప్లాన్ చేసుకుని చూడండి, అడగక్కర్లేకుండా ఖర్చులకు డబ్బులు కనపడతాయి. డబ్బు కనపడంగానే వాడేయకండి, ముందు ఇందులో నుంచి ఎంత తీసి పక్కన పెట్టచ్చో చూడండి. ఇవాళకి రేపటికి ఎల్లుండికి ప్లాన్ చేసుకుని ₹100 పక్కన పెట్టేస్తాం, అవునా? 3 రోజుల్లో 100 ఫినిష్ అయిపోతుంది. 100 10వ రోజుకి వచ్చేస్తుంది కదా. అన్ని రోజులు రాదు, 10, 20, 30, 40 వేసేసరికల్లా అయిపోయింది 100. 4 రోజుల్లో ₹100 పని అయిపోతుంది. అట్లా ప్లాన్ చేసుకుంటే మీకు అదుపు వస్తుంది, పొదుపు సులువుగా కుదురుతుంది. మీకు జీవితం మీద ఒక నియమము, ఒక నిబద్ధత చేసుకోవడం చాలా మంచిది కదండి. మంచిది. ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. మొన్న చూడండి పాండమిక్ సిచ్యువేషన్ అప్పుడు ఏం చేసాం, అందరం ఇళ్లలోనే ఉండిపోవాలి. అవును, అంతే కదా, అందరికి చేయి తిరగచ్చు, తిరగకపోవచ్చు కదా రమ్మగారు. అలాంటప్పుడు ఉపయోగపడతాయి కదా, పొదుపు చేసుకుంటే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ రావద్దు కానీ, బట్ మనం మాట్లాడుకుంటే కనుక. అవును, అదే బాగుందండి. సో అర్థమైంది కదా నీకు క్లియర్గా? చాలా క్లియర్గా. చూద్దాం ఎలాంటి కామెంట్స్ వస్తాయి చూడాలి దీని మీద. అంటే ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, చేయాలనిపిస్తే కనుక పిల్లలతోటి కూడా చేయించచ్చమ్మా. ₹1 తోటి చేయించండి పిల్లలతోటి, వాళ్ళకు కూడా సరదాగా ఉంటుంది. క్యాలెండర్లు మెయింటైన్ చేయాలి బాగా. పిల్లలకి ఇంకా రాసుకోవటం ఇవి కూడా అలవాటు అవుతాయి. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.